ఇటీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ నెల్లూరు జిల్లాలో జరిగిన అవిశ్వాస పరీక్షలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇక వెంకటాపురం మున్సిపాలిటీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్షలో వైసీపీ నెగ్గింది. మొత్తం 25 కౌన్సిలర్లు మున్సిపాలిటీలో చైర్పర్సన్గా నక్కా భానుప్రియకు 19 మంది కౌన్సిలర్లు మద్దతు గెలుపొందారు. ఇకైతే దీంతో మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. అయితే ఇక అవిశ్వాస పరీక్షలో నెగ్గడంతో మరోసారి వెంకటగిరి వైసీపీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నట్టయింది. ఇక ఏపీ నెల్లూరు జిల్లా జరిగిన అవిశ్వాస పరీక్షలో కూటమికి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్షలో వైసీపీ నెగ్గింది. అయితే మొత్తంగా 25 కౌన్సిలర్ల మున్సిపాలిటీలో చైర్పర్సన్ నక్కా భానుప్రియకు 19 మంది కౌన్సిలర్ల మద్దతు గెలుపొందారు. దీంతో మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనుకున్న టీడీపీ పార్టీకి వ్యూహం బెడిసికొట్టింది. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. వరుణ్, ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఇప్పుడు తిరుపతి జిల్లాలో పరిధిలోకి వస్తుంది. తిరుపతి వెంకటగిరి మున్సిపల్ సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా అవిశ్వాస తీర్మానం ప్రకటించారు ఒక కౌన్సిలర్ దొంతు శారద. వీరంతా కూడా 25 సీట్లున్న ఈ మున్సిపాలిటీలో వైసీపీ గత ఎన్నికల్లో ఆనవ రామారెడ్డి, అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనవ రామారెడ్డి ఈ మున్సిపల్ సంబంధించిన ఎన్నికను ఏకగ్రీవంగా 25 స్థానాలకు సంబంధించి వైసీపీ ఆధీనంలో ఉన్న ఈ మున్సిపల్ సంబంధించి వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించిన ఈ కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ దొంతు శారద కౌన్సిల్ సమావేశం సమయానికి అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. అయితే దొంతు శారద వైపు దాదాపుగా 16 మంది సభ్యులున్నారు. ఇద్దరిని కైవసం చేసుకుంటే, తనతో పాటు తనుగాక మరొకరిని కైవసం చేసుకుంటే వెంకటగిరి మున్సిపాలిటీ ఇటు తన ఆధీనం అవుతుంది. తను కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎమ్మెల్యేకు మద్దతుదారుగా వెళ్లడంతో ఈ మున్సిపాలిటీని వైసీపీ ఆధిపత్యం నుంచి తొలగించాలనే ఉద్దేశంతో వీరంతా కలెక్టర్ని కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఈ మేరకు ఒక ప్రత్యేక అధికారులు నియమించి అవిశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుని ఈ రోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానంలో కూటమికి మంచి మొదటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమంగా ఒక గట్టి దెబ్బే తగిలింది అనుకోవచ్చు. అయితే దాదాపుగా వారం నుంచి కూడా వెంకటగిరిలో హైడ్రామా నడుస్తుంది. దాదాపుగా దొంతు శారద 16 మందిని కైవసం చేసుకున్నారు. తనుగాక మరో ఇద్దరైతే ఈ అవిశ్వాసాన్ని బలవంతం చేసే విధంగా ఇక్కడ నక్కా భానుప్రియను చైర్పర్సన్ పదవి నుంచి దించే విధంగా కూడా వారం నుంచి కూడా ఇక్కడ రాజకీయం కొనసాగుతుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో మొదట ఆసక్తి చూపించిన తర్వాత కొంతమంది పార్టీకి సంబంధించిన విశ్వాసపాత్రులు ఉన్న కారణంగా ఎమ్మెల్యే చివరికి ఆసక్తి చూపలేదని తెలిసింది. అయితే ఇక్కడ మనం ఇక్కడ వెంకటగిరిలో పరిస్థితి చూస్తే వెంకటగిరి రాజాస్, నగిరి పెద్దలు అంటారు వాళ్ళందరినీ కూడా, వారంతా కూడా వైసీపీ పక్షం ఉన్నారు. ఇటు వెంకటగిరి రాజాస్ అయితేనేమి, ఇటు నెదురుమల్లి మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి, వీరంతా కూడా ఈ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి వెంకటగిరి మున్సిపాలిటీని వైసీపీకి చేజారిపోకుండా దాదాపుగా కూడా అందరినీ సమన్వయపరిచి ఇక్కడ దాదాపు కూడా వారం నుంచి కూడా వీరంతా కూడా దీని మీద ఆసక్తి చూపడం జరిగింది. ఇక్కడ ఎంపీ గురుమూర్తి పరిధిలో గురుమూర్తి కూడా వీరికి అండగా ఉండి ఈ కౌన్సిల్ అందరినీ కూడా దాదాపుగా 19 మందిని తిరుపతికి తీసుకువెళ్లి వారందరినీ కూడా సమన్వయపరిచి పార్టీకి విశ్వాసపోత్రులుగా
నిరూపించుకోవాలనే ఉద్దేశంగా వీరందరినీ కూడా సమన్వయపరచడం జరిగింది. ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన కమిషనర్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తే సబ్ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా రాఘవేంద్ర మేనన్ పర్యవేక్షణాధికారిగా పారదర్శకంగా ఇక్కడ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. 19 మంది నక్కా భానుప్రియను వైసీపీ చైర్పర్సన్ గా ఉన్న వైసీపీ అభ్యర్థిగా ఉన్న వీరంతా కూడా 19 మంది నక్కా భానుప్రియకు మద్దతు తెలపడంతో వైసీపీ ఒక ఘన విజయాన్ని సాధించినట్టే అనుకోవాలి. గతంలో కూడా ఇక్కడ కొంతమంది కూటమి అభ్యర్థులను ఇబ్బంది పెట్టి దాదాపుగా అప్పుడున్న వైసీపీ పార్టీ అధికార పార్టీగా ఉండి కొంత ఆధిపత్యంతో ఈ మున్సిపాలిటీని దక్కించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అవిశ్వాస తీర్మానంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఈడ తీర్మానాలు వాయిదా పడడం కానీ వైస్ చైర్మన్ల ఎన్నికలు వాయిదా పడడం కానీ గందరగోళాలు జరగడం కానీ ఇక వైసీపీ ఒక ప్రాభవాన్ని కోల్పోతున్న నేపథ్యంలో వెంకటగిరిలో ఈ మున్సిపాలిటీని వైసీపీ పటిష్టపరచడంలో ఈడ నాయకులు సఫలీకృతం అయ్యారు, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎంపీ గురుమూర్తి తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ వీరందరినీ కూడా కౌన్సిల్ అందరినీ కూడా తిరుపతికి తీసుకువెళ్ళి ఒక క్యాంపు నిర్వహించి వారిని సమన్వయపరిచి కౌన్సిల్ సమావేశం సమయానికి వీరందరినీ కూడా వ్యాన్లో తరలించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ వీరందరినీ తమ అభ్యర్థులందరినీ కూడా కిడ్నాప్ చేసేందుకు ఎమ్మెల్యే కురుగొండ్ల ప్రయత్నిస్తున్నారంటూ రామకుమార్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఎమ్మెల్యే ఇప్పుడు తిరిగి ఆరోపిస్తున్నారు, నేనే తీసుకువెళ్ళి వీరందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేస్తామనే భయాందోళనకు గురి చేశారు. ఇప్పుడు చూసినట్టయితే ఈరోజు ఎన్నిక పారదర్శకంగా జరిగింది. ఇదే కూటమి యొక్క ఒక ప్రజాస్వామ్య విధానం అంటూ కురుగొండ్ల ఎదురుదాడి చేశారు. అయితే ఏదేమైనా కూడా రాజకీయంగా చూసినప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీకి ఒక ఆశాజనకమైన పరిస్థితి నెలకొంది. వరుణ్, ఇప్పుడు మన కూటమి ప్రభుత్వానికి కూడా ఒక రకమైన ఒక ఇంతమైన హెచ్చరిక. ఇక్కడ తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ప్రభుత్వం సంబంధించి సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో అయితేనేమి మరింత శ్రద్ధ వహించాలనే సంకేతం కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఒక హోందాయుతమైన పరిస్థితిలో వీరందరినీ కూడా ఆ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించడం జరిగింది. ఇటు వైసీపీ కూడా ఒక అభ్యర్థులను కౌన్సిలర్ను సమన్వయపరిచి ఈ అవిశ్వాసం నుంచి నెగ్గడం ఒక మంచి పరిణామం, రాజకీయంగా మంచి పరిణామం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరం కానున్నాయి. వరుణ్, రైట్. థ్యాంక్ యూ శ్రీధర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. आगे इట్లాగే సార్.